ధనస్సు వారి గనక చూసుకున్నట్లయితే శుక్రగ్రహము మీకు ఆరో భావంలోకి ఎంటర్ అవుతుంది. సహజంగానే ధనస్సు వారికి శుక్రుడు పూర్వజన్మ కర్మకారకుడు, వివాహ జీవితాన్ని కంట్రోల్ చేసేటువంటి కారకుడు, వివాహ జీవిత సంబంధించినటువంటి విషయంలో ప్రభావాన్ని ఇచ్చేటువంటి కారకుడు శుక్రుడు. మరి శుక్రుడేమో ఆరో భావంలోకి ఏప్రిల్ 19వ తేదీ నుంచి మే 14వ తేదీ వరకు అక్కడ ఉంటాడు. మరియు అదేవిధంగా ఈ యొక్క శుక్రగ్రహంతో పాటు మనకి కుజుడు కూడా మే 12వ తేదీ నుంచి పంచమ భావంలోకి వస్తున్నాడు. అంటే సంతాన స్థానము, ఫ్రెండ్స్, షేర్ మార్కెట్ మరియు అదేవిధంగా కొన్ని ప్రేమ వ్యవహారాల స్థానంలోకి వస్తున్నాడు. మరి ఈ రెండు గ్రహాలు కలిగేటువంటి మార్పుల వల్ల మీకు కలిగేటువంటి ఫలితాలు ఏమిటి? శుక్రుడు మీ జన్మజాతకంలో ఎక్కడ ఉంటే ఎటువంటి ఫలితాలు ఇస్తాడు, మీరు ఎటువంటి పరిహార మార్గం చేసుకోవాలి, ఏ దేవతారాధన చేసుకోవాలి, ఎటువంటి విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి, ప్రకృతిలో ఎటువంటి మార్పులు వస్తాయి దీని మూలంగా అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, ఇక్కడ గమనించినట్లయితే ఈ శుక్రగ్రహము ఏదైతే ఉందో ఆరో భావంలోకి వెళ్తున్నందుకు నన్ను అడిగితే శుక్రుడు మారే వరకు కూడా ఎప్పుడు మారిపోతున్నాడు? ఈయన ప్రవేశించడమేమో వృషభ రాశిలోకి, ఓన్ హౌస్లోకి ఏప్రిల్ 19వ తేదీ ప్రవేశిస్తున్నాడు. మే 14 వరకు అక్కడ ఉంటున్నాడు. కానీ ఎప్పుడైతే మే 14వ తేదీ దాటిందో అక్కడి నుంచి మరలా స్వక్షేత్రంలోకి వెళ్తాడు, గురువుతో కలుస్తాడు. కాబట్టి మీరు ఏదైనా వివాహ సంబంధించినటువంటి విషయాలు గురువుతో కలిసినప్పుడు, అంటే మే 14 తర్వాత నిర్ణయం తీసుకోవడం మంచిది. ఎందుకంటే శుక్రుడు సహజంగానే మీ యొక్క లగ్నానికి పాపై ఆరో భావంలో ఉన్నప్పుడు సహజంగానే పూర్వజన్మ కర్మకారకుడే వివాహ జీవితాన్ని పాడు చేసే సమయంలో కనుక మీరు వివాహ నిర్ణయాలు తీసుకుంటే అది అనవసరంగా సరైన జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకోకపోగా ఇబ్బందినిస్తూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అయితే ఈ కుజుడు 4వ భావంలో శని కుజులతో ఉన్నాడు, శనితో కలిసి ఉన్నాడు. కాబట్టి ఏప్రిల్ 12 లోపల ఎటువంటి ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశంలో నిర్ణయం తీసుకోకండి. మరి మే 12 లోపల, మే 12 దాటిన తర్వాత పంచమంలోకి వస్తాడు కుజుడు. పంచమంలోకి వచ్చినప్పుడు ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంటు లేకపోతే కొన్ని నిర్ణయాలు తీసుకునే విషయంలో కొంత అగ్రెసివ్గా తీసుకుంటూ ఉంటారు. అంటే కొంత ఆవేశపూరితమైనటువంటిది, కోప స్వభావంతో తీసుకునే నిర్ణయాలు ఉంటాయి అక్కడ. కాబట్టి కొన్నిసార్లు ఆ నిర్ణయాల వల్ల మీకు మంచి కూడా జరుగుతుంది, లేదని కాదు. కాకపోతే ఎప్పుడైతే ఏప్రిల్ 12 మే 12వ తేదీ నుంచి కుజుడు అక్కడికి వస్తాడో అక్కడ కొంచెం సంతానానికి అభివృద్ధినిస్తాడు, సంతానానికి ఉద్యోగ సంబంధించిన విషయంలో కొంత అనుకూలతనిస్తాడు, కొద్దిగా ధన సంబంధించినటువంటి విషయంలో కొంత ఘర్షణ కూడా ఇస్తాడు ఇక్కడ. కాకపోతే లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆరాధన, లక్ష్మీదేవి యొక్క అష్టోత్తరం చదువుకోవడము, గోవులకి కాస్త ఈ బీట్రూట్, క్యారెట్స్ లాంటివి తినిపించడం చేస్తున్నట్లయితే అన్ని విధాలు బాగుంటుంది. అయితే ఎవరికైనా పర్సనల్ చార్ట్లో శుక్రగ్రహం చాలా ప్రాధాన్యత వహిస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఎందుకు అంటే శుక్రుడు ధనాన్ని ఇచ్చే కారకుడు, ధనం మూలం ఇదం జగత్. కాబట్టి మనం చూడండి, ధనం వల్ల సంతోషం రాకపోవచ్చు, కానీ ధనం వల్ల గౌరవం వస్తూ ఉంటుంది ప్రపంచంలో. ఎందుకంటే జగత్తు మొత్తం ధనం మూలంగానే నడుస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ధర్మబద్ధంగా ధనం సంపాదించమని శాస్త్రం చెప్పింది. కాకపోతే ఈ ధనానికి కారకుడైనటువంటి శుక్రగ్రహం ఏదైతే ఉందో, ఈ శుక్రుడు ప్రధానంగా మీకు రాశిలో ఉంటే ఏంటి, 12 భావాల్లో ఉంటే ఏమిటి అనేది చూసుకునే ముందు అసలు మీది లగ్నం ఏమిటి అనేటువంటిది తెలుసుకోగలగాలి. అంటే మీది గురువర్గ లగ్నమా, శనివర్గ లగ్నమా? గురువర్గ లగ్నాలు అంటే ఏమిటి అంటే మేషము, కర్కాటకము, సింహము, వృశ్చికము, ధనస్సు, మీనము. ఇవి గురువర్గ లగ్నాలుగా చెప్పబడతాయి. మరి శనివర్గ లగ్నాలు అంటే వృషభము, మిథునము, కన్యా, తుల, మకర, కుంభాలు శనివర్గ లగ్నాలు.
ఇక్కడ ఈ గురువర్గ లగ్నానికి శుక్రుడు పాపి అవుతాడు, శనివర్గ లగ్నానికి శుభుడు అవుతాడు. అయితే ఈ శనివర్గ లగ్నాలకు మాత్రమే మరి ధనం సంపాదిస్తారా శుక్రుడు శుభుడు అవుతున్నందుకు, గురువర్గ లగ్నాలకు సంపాదించడం అంటే అలా ఏమి ఉండదు. ఎందుకంటే తన సహజంగా సెకండ్ లార్డ్ రెండవ అధిపతి బాగుంటే ఎవరికైనా ధనం బాగుంటుంది. రెండవ అధిపతి, పంచమాధిపతి, భాగ్యాధిపతి, లాభాధిపతి. అయితే ఇక్కడ గురువర్గ లగ్నాలకి శుక్రుడు వల్ల కొంత ఇబ్బంది ఉంటుంది. అంటే స్త్రీ మూలకంగా, ధనం మూలకంగా, కంఫర్ట్స్ మూలంగా, వాహనాల మూలంగా ఇస్తూ ఉంటాడు. అయితే మరలా ఆ శుక్రుడు కనుక కొంత శుభగ్రహాలతో చూడబడ్డా, అంటే అది ఏ రాశుల్లో ఉంది, ఏ నక్షత్రంలో ఉంది, ఏ గ్రహంతో చూడబడుతుంది, ఏ ఏ యొక్క రాశిలో ఉంటూ ఇంకో గ్రహం ఏ రాశిలో ఉండే గ్రహంతో చూడబడుతుంది అనే దాన్ని బట్టి అది శుభుడైనా పాపైనా సరే ఆ యొక్క తత్వాలు మారిపోతూ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన అంశం, మీకు ఉదాహరణకి లగ్నంలో శుక్రుడు ఉన్నాడు అనుకోండి ఎవరికైనా, అది గురువర్గ లగ్నం అయితేనేమో కొన్ని ఎక్కువ అధిక కంఫర్ట్స్ వల్ల వాళ్ళ దేహం పాడవుతూ ఉంటుంది. అదే కనుక శుక్రుడు మంచివాడు అనుకోండి మీ లగ్నానికి, లగ్జరీ లైఫ్ ఖచ్చితంగా అనుభవిస్తాడు. ఇక్కడ ఏమవుతుంది, లగ్జరీ వల్ల పాడవడము ఉంటుంది, అంటే ఎప్పుడు సుఖంగా నిద్రపోతూ ఉన్నాడు, ఎప్పుడు కూర్చొనే ఉంటున్నాడు అనుకోండి, ప్రాబ్లం కదా. అలా కాకుండా కొంచెం ఎక్సర్సైజులు కూడా చేస్తూ ఉన్నప్పుడు ఆ దేహానికి మంచి చేస్తాడు శుక్రుడు కనుక శుభుడైతే. అయితే శుక్రుడు ఎప్పుడైనా సరే ధనస్థానంలో ఉన్నప్పుడు ఏంటంటే సహజంగా శుక్రుడు ధనస్థానంలో ఉన్నందుకు ధన సంబంధించినటువంటి విషయంలో బాగుంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే శుభుడైతే మరింత చక్కగా ధనయోగాన్ని పెంచుతూ ఉంటాడు. అయితే ఇక్కడ ఏ ఆధిపత్యం కలిగి ఉండి ఆ ధనస్థానంలో ఉన్నాడో వాటి మూలంగా, అంటే 4వ అధిపతి శుభత్వం వచ్చి 2లో ఉంటే క్రియేటివ్ మూలంగా, లేకపోతే రియల్ ఎస్టేట్ మూలంగా, కన్స్ట్రక్షన్స్ మూలంగా, వాహన సంబంధంగా మీకు ధనయోగం అనేటువంటిది ఇస్తాడు, గుర్తుపెట్టుకోండి. ఇక 3వ భావంలో శుక్రుడు ఉన్నాడు ఉదాహరణకి, పాప అయితేనేమో కొంతమంది స్త్రీల పరిచయాల వల్ల ఇబ్బంది వస్తుంది, శుభుడైతే వాళ్ళ వల్లనే కొంత సహకారం ఉంటుంది, సహోదరులతో కొంతవరకు శుభుడైతేనేమో ప్రేమానురాగాలు ఉంటాయి. పాప అయ్యాడు అనుకోండి, కొంతమంది చూడండి సొంత చెల్లెలే, సొంత అక్కే, లేకపోతే తెలిసిన వాళ్ళే స్త్రీ ఇబ్బంది పెట్టింది, మోసం చేశారంటూ ఉంటారు, అలాంటివి జరుగుతూ ఉంటాయి. 4వ భావంలో కనుక శుక్రుడు మీకు బాగుంటే ఖచ్చితంగా గృహయోగము, వాహన యోగం ఖచ్చితంగా ఉంటుందని చెప్పొచ్చు. అది శుభుడై బాగుంటే. పాడైతే వీళ్ళ పేర్ల మీద, అంటే శుక్రుడు కేతువు కలిసి ఉంటాడు, అలాంటప్పుడు వీళ్ళ యొక్క పేర్ల మీదే తీసుకోవడం వల్ల ఇబ్బంది వస్తుంది, ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా పంచమ స్థానంలో శుక్రుడు ఉన్నాడు, అప్పుడు ఏంటంటే శుభుడైతేనేమో వాళ్ళ సంతానానికి ముఖ్యంగా ఏంటంటే ఈ వివాహ సంబంధించినటువంటి విషయంలో ఏదైనా ఇష్టపడి సంబంధాలు రావడము, లేదా పంచమంలో ఉన్నప్పుడు సంతానానికి కళల మీద ఇంట్రెస్ట్ కలగడం జరుగుతుంటుంది. అదే పంచమంలో పాడై ఉన్నాడు అనుకోండి శుక్రుడు ఉదాహరణకి మీకు, అప్పుడు కొంతమంది చూడండి సంతానం ఏదో సినిమా ఫీల్డ్ అనో లేకపోతే ఇంకేదో కళలు అని వెళ్ళి అక్కడ వ్యసనాలు పాడైపోతూ ఉంటారు, అటువంటివి కలుగుతూ ఉంటాయి. అది ఇక ఇక్కడ ఏంటంటే మీరు కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి, శుక్రుడు శుభుడా పాప అయితే మరింత పాడైపోయి ఉన్నాడా, శుభుడైనా సరే శుభత్వాన్ని ఇచ్చే దాంట్లో లేకుండా ఎక్కువ పాడైపోయాడా, బాగున్నాడా అనేది ప్రధానంగా చూసుకోవాల్సిన అంశం. ఇప్పుడు ఈ శుక్రుడు 6లో ఉన్నాడు అనుకోండి, ఎవరికైనా శుక్రుడు 6లో ఉన్నా 11లో ఉన్నా ముఖ్యంగా వివాహ జీవితం మీద ఎఫెక్ట్ చూపిస్తాడు. కాబట్టి వివాహ సంబంధించినటువంటి అంశంలో ఎక్కువ ఇబ్బందినిస్తూ ఉంటాడు. అలాగే మనకి కామన్గా ఈ యొక్క శుక్రుడు సప్తమ స్థానంలో ఉంటే ప్రేమ వివాహం అనుకుంటాం, కానీ ప్రతిసారి ప్రేమ వివాహం వాళ్ళని రూల్ లేదు. పాప అయితే ప్రేమ మూలంగానే ఇబ్బంది పడతాడు వివాహం చేసుకుందాం అని. కొంతమంది చూడండి ప్రేమించానండి కానీ దాని తర్వాత చాలా ఇబ్బంది పడ్డాను అంటూ ఉంటారు, ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా ఒక్కొక్కసారి శుభుడయ్యాడు అనుకోండి, పార్ట్నర్స్ వచ్చినప్పటి నుంచి బాగుంటుంది, జీవిత భాగస్వామి కావచ్చు, లేకపోతే లైఫ్ పార్ట్నర్ కావచ్చు, బిజినెస్ పార్ట్నర్ కావచ్చు. అష్టమంలో ఉంటే శుభుడైతేనేమో తాతగారి ప్రాపర్టీస్ బాగా కలిసి వస్తాయి, పాప అయితేనేమో తాతగారి ప్రాపర్టీస్ ఉండడం వల్ల వీళ్ళు ఒక్కోసారి పాడైపోతూ ఉంటారు కూడా.
అలాగే యాక్సిడెంట్స్ కూడా ఎక్కువ అవుతూ ఉంటాయి ఒకవేళ పాప అయితే కనుక. అష్టమాధిపతి పాపై చతుర్థంలో ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఆ ప్రభావం ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఇక అదేవిధంగా గమనించుకున్నట్లయితే భాగ్యంలో ఉంటే తండ్రికి కళా సంబంధించినటువంటి భాగ్యం అంటే ఇప్పుడు హైయర్ ఎడ్యుకేషన్లో మంచి ఫలితాలు ఇస్తాడు బాగుంటే. పాడైతే తండ్రి వ్యసనాలు పాడవడం కూడా జరుగుతూ ఉంటుంది. దశమంలో శుక్రుడు ఉంటే బ్యాంకింగు, ఫ్యాషన్ రిలేటెడ్ రంగాల్లో ఉద్యోగాలు. పాడైనట్లయితే ఆ ఫ్యాషన్ రంగాలకు వెళ్ళడం ద్వారానే ఇబ్బంది వస్తూ ఉంటుంది. బ్యాంకింగ్లోనే తిరుగుతూ ఉంటాడు కానీ జాబ్ రాదు. ఇక్కడ ఏంటంటే మీరు దేంట్లో ఎక్కువగా తిరుగుతూ మీ సమయాన్ని వృధా చేసుకుంటున్నారు అనేటువంటి విషయాన్ని కూడా గ్రహం చెప్తుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే లాభస్థాన శుక్రుడు ఇందాక మనం చెప్పుకున్నాం, వివాహ జీవితం, వివాహ సంబంధించిన విషయాలకు మంచిది కాదు అని. అలాగే మరొక విషయం ఏంటంటే 12వ స్థాన శుక్రుడు సుఖాన్ని ఇస్తాడు, అంటే కంఫర్ట్ లైఫ్ని ఇస్తాడు. కాబట్టి శుక్రుడు ఎప్పుడు కూడా 11 కంటే 12 చక్కటి ఫలితాలు ఇస్తుంది. ఇక ఈ యొక్క విషయంలో శుక్రుడు కనుక పాడైనట్లయితే ఎవరైనా సరే అమ్మవారి ఆరాధన చేయడము, లలితా సహస్రనామాల యొక్క శ్రవణము పఠనము చేయడం కనుక చేసినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. శ్రీమాత్రే నమః.